శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు సంకటహార చతుర్దశి సందర్భంగా అందరికీ శ్రీ మహాగణపతి గౌరీపుత్రుడు, ప్రథమ పూజ్యుడు, సకల దేవతల ఆరాధ్య దైవమైనటువంటి ఆ గణపతి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరింట్లో అయితే వయసు వచ్చిన పిల్లలు ఉండి వివాహం అవ్వడం లేదో వాళ్ళకి వివాహం అవ్వడం కోసము, అదేవిధంగా ఎవరికైతే ఉద్యోగం లభించడం లేదో అటువంటి వారందరికి కూడాను ఉద్యోగ అవకాశాల కోసము, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదండి, అదేవిధంగా ఎవరికైతే గృహ నిర్మాణాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల గృహ నిర్మాణాలు ఆగిపోవటము, అదేవిధంగా అప్పుల బాధల్లో ఉండేవారు ఆ అప్పులు తీర్చే మార్గం కనపడక అనేక ఇబ్బందుల్లో ఉండేవారు, ఇంకా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అలాగే చదువులో వెనకబడి ఉంటూ మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి టీనేజీ పిల్లలు, ఇటువంటి వారందరూ కూడాను అనేక రకాల సమస్యలు, అనేక గృహాలలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కారం కోసం శ్రీ మహాగణపతికి ఈరోజు ప్రీతికరమైనటువంటి రోజు సంకటహార చతుర్దశి. ప్రతి నెలలో ఒకసారి వచ్చేటువంటి వినాయకుడికి ఇష్టమైనటువంటి విశేషమైన తిథి. ఈ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఎవరైతే వారి ఇంట్లో ప్రత్యేకంగా శ్రీ మహాగణపతిని అర్చిస్తారో, పూజిస్తారో, ధ్యానం చేస్తారో ఆయనకి ఇష్టమైనటువంటి గరికపోచుతో పూజ చేసి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన ముందు విన్నవించుకొని మీరు ఒక ముడుపులాగా కట్టుకొని ఆ సమస్య తీరిన తర్వాత ఒక గణపతి హోమం అనేది చేపించుకుంటే అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సంకటహార చతుర్దశి అనేది వీలైతే మీరు 11 నెలలు చేయాలి. అన్ని నెలలు చేయలేము అనుకునే వాళ్ళు 5 నెలలు చేయొచ్చు, లేదా 3 నెలలు చేయొచ్చు. కనీసం ఒక్కరోజైనా సరే ఒక నెలలో వచ్చేటువంటి తిథి ఒక్కసారి చేసి ఆ ఆనందాన్ని, మంచి అనుభూతిని పొందడానికి ఈరోజు ప్రయత్నం చేయండి. మీరు అనుకున్నటువంటి సమస్యలకు ఎన్నో పరిష్కారం లభిస్తుంది. ఓం గం గణపతియే నమః.